గత 39 సంవత్సరాలుగా నాటక కళా రంగాల ద్వారా సమాజాన్ని చైతన్యం చేస్తున్న సీతారామరాజు స్మారక కళావేదిక సేవలు అమూల్యమైనవని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో సీతారామరాజు స్మారక కళావేదిక 40వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ సభ్యురాలు సుచిత్ర స్వాగతం పలికారు. 40వ వార్షికోత్సవ వేడుకలు సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి ముఖ్య అతిథిగాను, సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి విశిష్ట అతిథిగాను, ప్రముఖ సంగీత విద్వాంసురాలు పెద్దాడ సూర్యకుమారి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కందుకూరి వీరేశలింగం చిత్రపటానికి, నటరాజ విగ్రహానికి పుష్పాంజలిని ఘటించారు. కార్యక్రమంలో భాగంగా కొప్పిశెట్టి రత్నకుమారి, సలాది చంద్రావతి, మారే స్వరాజ్యం, సాయిరాజు సుభద్రయమ్మ, చిక్కాల సుబ్బలక్ష్మి, గొడవర్ల కృష్ణకుమారి, తాడేపల్లి కనకదుర్గ, సలాది కనకలక్ష్మి, పంపన కృష్ణవేణిలకు వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పూలతో పాదపూజ చేసి విశ్వంభర పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అతిథులు డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, మాని జానకీరామ చౌదరి, సీతాపతిరావు, ఉద్గళ సుబ్బారావు మాట్లాడుతూ 39 సంవత్సరాలుగా సంగీత నాటక కళారంగాలకు సీతారామరాజు స్మారక కళావేదిక అందిస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా 9 మంది మాతృమూర్తులకు విశ్వంభర పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు నల్లమిల్లి శేషారెడ్డి దంపతులు, పెద్దాడ సూర్యకుమారి, ఉద్గళ సుబ్బారావు, కర్రి భామిరెడ్డి, మాని జానకీరామ చౌదరి, సీతాపతిరావు, సీతారామరాజు స్మారక కళావేదిక కార్యవర్గం ఆత్మీయ జ్ఞాపికలు బహుకరించారు. అదేవిధంగా ఘంటసాల కళాపీఠం కళాకారుల ఆధ్వర్యంలో స్వరాభిషేకం కార్యక్రమంలో చక్కటి మధుర గీతాలాపన చేశారు. కుమారి మన్వీత వేణుగానం చేశారు. కార్యక్రమంలో సంస్థ నాయకులు గట్టి సత్యనారాయణ, ఎస్వివిఎస్ఎన్ మూర్తి, వి రంగారావు, టీవీఎస్ఎన్ రెడ్డి, బాలప్రకాష్, బాపిరాజు, పేరయ్య శాస్త్రి, రాజుబాబు, నాగమణి, కాశీ విశ్వనాథం, దక్షిణామూర్తి, పుత్తర్రావు, పుల్లారావు, మణిబాల, సత్యమూర్తి, శాస్త్రి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సభా వేదిక ప్రకారం ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు చెప్పాలి, కానీ సమయం ఎక్కువైంది కాబట్టి అందరికీ ఒకే నమస్కారంతో సరిపెట్టుకుంటూ ఈనాటి విశ్వంభర బిరుదు ప్రదానం పొందుతున్నటువంటి మాతృమూర్తులకి శిరస్సు వచ్చి వారి పాదాలకి నమస్కారాలు చేస్తూ, ముఖ్యంగా ఈ సీతారామరాజు స్మారక కళావేదిక చేసినటువంటి 2 పనులు అద్భుతమైనటువంటి పనులు. ఒకటి, కాకినాడ ఎంటర్ అవుతుంటే మనకి సీతారామరాజు విగ్రహం అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక విగ్రహం. అందులో ఉన్న రాజస్యం కానీ, ఆ టీవీ కానీ ఎంత గొప్పగా ఉంటుందంటే, ఓహో ఇది కాకినాడ అని అనిపించేలాగా ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. వారికి అభినందనలు. అదేవిధంగా మరి ఎక్కడా లేని విధంగా ఘంటసాల విగ్రహాన్ని పెట్టడం అనేది కూడా మరొక ముఖ్యమైనటువంటి గొప్పదైన విషయం. మరి ఇప్పుడు 3వ కార్యక్రమంగా ఎక్కడైతే మనకి సరార్థన కాటన విగ్రహాన్ని, అఫ్కోర్స్ చాలా ఊళ్ళు చాలా ఉంది, కానీ మరి కాకినాడలో ఒక మంచి ప్లేస్లో ఆ విగ్రహాన్ని పెట్టడానికి నిర్ణయించినటువంటి ఈ యొక్క కమిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ అన్నిటికంటే ముఖ్యంగా ఈ విశ్వంభర అనేటటువంటి ఈ యొక్క బిరుదు ప్రదానం చేయటనేటువంటి ఒక ఐడియా వచ్చినందుకు నేను ఈ కమిటీ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. అన్ని విధాలా కూడా చాలా చక్కగా చేసినటువంటి దయానంద బాబు గారికి, దాంతోపాటు అందరికీ కూడా ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, ఈనాడు తల్లికి వందనం ఏది ఉందో, ఈ తల్లికి మాతృమూర్తి వందనం, తల్లికి వందనం మనందరికీ తెలుసు. చెప్పగలుగుతూ ఇప్పుడే మన సాహిత్యం అంతా మన సోదరి గారు బ్రహ్మాండంగా ఇచ్చారు. చాలా బాగా చెప్పారైనా మంచి పద్య రూపంలో. నడుంటే తల్లి అనేది మనకి చాలా ముఖ్యమైనది. మనకి అసలు ఈరోజు ఒక శవం రావాలంటే తల్లి లేకుండా శవం రాదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మానవుడిగా మనం ఉండాలంటే ఈ భూమి మీద తల్లి అనేది ముఖ్యమైనది, చాలా అవసరం. నేనేమంటానంటే ఈ సందర్భంగా తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎప్పుడు కూడా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎప్పుడు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈనాడు మనం ఈ రకంగా అంటే మన తల్లిదండ్రుల అదృష్టంతో మనం వాళ్ళు ఇచ్చిన జన్మ వల్ల మనం ఈ రకంగా ఉన్నాం, ఈ పొజిషన్లో ఉన్నాం. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అదే మనకి మాతృమూర్తిని, తండ్రిని, ఎవరిని కూడా ఏ ఒక్కరిని కూడా మనం మర్చిపోకూడదు. ప్రతిరోజు కూడా
కలుసుకోవాలి. ఈ యొక్క సీతారామరాజు స్మారక కళా వేదిక భవన నిర్మాణానికి మన స్మార్ట్ సిటీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని మేము కమిటీ తరఫున 2-3 సార్లు కలవడం జరిగింది. వారు మాట ఇచ్చారు, తప్పకుండా కాకినాడ నగరంలో మనకి భవన నిర్మాణానికి వారు స్థలం కేటాయిస్తానని సభా వేదిక మీద ఇదే వేదిక మీద చెప్పడం కూడా జరిగింది. అది రేపు భవిష్యత్తులో మన కార్యక్రమాన్ని కూడా మనం పూర్తి చేసుకుంటున్నాం. పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారి అభిమానంతో మన భవన నిర్మాణానికి కూడా ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా 23 సంవత్సరాల కాకినాడ నగరంలో ప్రప్రథమంగా నాటక పరిషత్తుని ఏర్పాటు చేసిన సంస్థ సీతారామరాజు స్మారక కళా వేదిక, అల్లూరు సీతారామరాజు నాటక కళా పరిషత్. ఒక స్వాతంత్ర సమరయోధుడు, దేశభక్తుడి పేరిట ఆ యొక్క విగ్రహం పెట్టి సంస్థను వారి పేరును నామకరణం చేసి గత 39 సంవత్సరాలుగా సంస్థ కార్యక్రమాలు ఒక నాటక పరిషత్తుకో ఇంకో దానికి లేకుండా అటు సామాజిక వికాసానికి, సామాజిక సేవకి, ఇటు విద్యార్థులకు, కాలేజీ విద్యార్థులకు ఎన్నో సెమినార్స్, ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రశంసా పత్రాలు, సర్టిఫికెట్లు, బహుమతులు ఇవ్వడం ప్రతి ఏడాది అన్నవి తప్పకుండా చేస్తున్నాం. చంద్రావతి గారు